నేచర్ ఎంత గొప్పదో కదా, తల్లి లాంటిది అనిపిస్తుంది నాకు. వీళ్ళిద్దరూ కూడా మన అవసరాలను ముందే తెలుసుకొని టైంకి అన్నీ అందజేస్తారు. యాజ్ ఎ సైకియాట్రిస్ట్ నేను మన నేచర్ మనకి ప్రతి సీజన్లో మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి ఏమేం ఫ్రూట్స్ ఇస్తుంది అనేది డిస్కస్ చేస్తాను. ఫస్ట్ సమ్మర్ సీజన్ మ్యాంగోస్ అండి. మ్యాంగోస్ సెరటోనిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ ప్రొడక్షన్ని బ్రెయిన్లో పెంచి మన మూడ్ని ఎలివేట్ చేస్తుంది. అలాగని ఎక్కువగా తిన్నాం అనుకోండి, షుగర్ బాగా స్పైక్ అయ్యి ఇరిటేషన్ వస్తుంది. దీన్నే మ్యాంగో మ్యాడ్నెస్ అని అంటాం. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్ అంటాం కదా. సో ఏదైనా కన్సంప్షన్ మోడరేషన్లో ఉండాలి. నెక్స్ట్ వర్షాకాలం నేరేడు పళ్ళు, పపయ ఇవి గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. గట్ హెల్త్ బాగా బెటర్ అవుద్ది అనమాట వీటితోటి. సో గట్ హెల్త్ బాగుంటే మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. గట్కి మైండ్కి ఉన్న రిలేషన్ గురించి ఒక వీడియో చేశాను, అదొకసారి చెక్ చేయండి. నెక్స్ట్ చలికాలం. ఇందులో సిట్రస్ ఫ్రూట్స్ కానీ గోవా, జాంకాయ్ వీటిలో హై వైటమిన్ సి ఉండటం వల్ల కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ ప్రొడక్షన్ని తగ్గించి మనకి హ్యాపీనెస్ని ఇస్తాయి. ఏ సీజన్లో అయినా దొరికి చీప్గా మన మైండ్ని హ్యాపీగా ఉంచే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ బనానా అనమాట. సో ప్రతి సీజన్లో ఈ ఫ్రూట్స్ని తప్పకుండా తీసుకోండి, మీ మెంటల్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్స్ టు ద మదర్ నేచర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.